హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. వరల్డ్లో వార్ నడుస్తుంటే మన ఫిలిం ఇండస్ట్రీలో ఏమో రిలీజ్ డేట్ వార్ నడుస్తుంది. 19th మార్చికి టాక్సిక్ మరియు దురంధర్ 2 ముందుగా క్లాష్కి సిద్ధమైనట్టు మనందరికీ తెలిసిందే. మొన్నటిదాకా రెండు మూవీస్ ఎక్కడ తగ్గలేవు అండ్ మార్చ్ 19కే వస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు సడన్గా టాక్సిక్ మేకర్స్ మిడిల్ ఈస్ట్ వార్ అని చెప్పి మూవీని జూన్ 4కి పోస్ట్పోన్ చేశారు. అక్కడెక్కడో వచ్చే ఎంతో కొంత కలెక్షన్కి మూవీ పోస్ట్పోన్ చేయడం ఏంది భయ్యా అని మీరు అనొచ్చు. కరెక్టే, అక్కడ మన మూవీస్కి ఎక్కువ కలెక్షన్స్ రావు, కానీ మల్లు సినిమాకి వస్తాయి. నాకు అర్థం కాలేదు సార్. కానీ ఇది మల్లు సినిమా కాదు కదా అని మీరు అనొచ్చు. అది కూడా కరెక్టే, కానీ మూవీ డైరెక్టర్ మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చారు. సో దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ కలెక్షన్స్ ఫ్రమ్ మిడిల్ ఈస్ట్ యాజ్ వెల్. అలాగే మూవీకి గ్లోబల్ వైడ్గా హిట్ అయ్యే పొటెన్షియల్ ఉంది అని చెప్పి మెన్షన్ చేశారు వాళ్ళు అనౌన్స్మెంట్ వీడియోలో. ఓకే, ఇది పక్కన పెడితే ఒక సైడ్ యష్ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు, ఇంకో సైడ్ దురంధర్ ఫ్యాన్స్ ఏమో దురంధర్కి భయపడి మరి పోస్ట్పోన్ చేశారని చెప్పి హల్చల్ చేస్తున్నారు. ఓవరాల్గా చూస్తే టాక్సిక్ పోస్ట్పోన్డ్, దురంధర్కి జాక్పోట్, సోలో రిలీజ్ విత్ హ్యూజ్ స్క్రీన్స్ ఆల్ ఓవర్. కానీ ఇక్కడే ఇంకో ట్విస్ట్ పడింది. ఉస్తాద్ భగత్ సింగ్ వస్తున్నా నేనే వస్తున్నా అంటూ మార్చి 19కే ప్రీపోన్ చేశారు రిలీజ్ డేట్. ఇప్పుడు టాక్సిక్ వర్సెస్ దురంధర్ నుంచి ఉస్తాద్ వర్సెస్ దురంధర్గా మారింది. అయినా పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ డేట్ ప్రీపోన్ చేశాక నాకు దురంధర్ పైన నాకు డౌటే వస్తుంది భయ్య. దురంధర్ 2 పోస్ట్పోన్ అవుతుందని చెప్పి ఇన్సైడ్ ఇన్ఫో వచ్చి ఉంటుంది, అందుకే ఉస్తాద్ 19కి ప్రీపోన్ చేశారని నేను అనుకుంటున్నా. లేకపోతే ప్యాన్ ఇండియా రిలీజ్ అయితే కాదు కదా అని చెప్పి క్లాష్కి రిలీజ్ చేస్తున్నారా తెలుగు స్టేట్లో అనేది చూడాలి. లేకపోతే దురంధర్ 2 వర్సెస్ ఉస్తాద్ మూవీ మార్చి 19కి క్లాష్గా రిలీజ్ చేస్తారా? మీరేమనుకుంటున్నారు? దురంధర్ 2 పోస్ట్పోన్ అవుతుందా లేకపోతే క్లాష్లో రిలీజ్ అవుతుందా అనేది కామెంట్స్లో చెప్పండి. అలాగే మీరు ఏ మూవీ కోసం అయితే వెయిట్ చేస్తున్నారో అది కూడా ఒక కామెంట్స్లో తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్, కామెంట్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.